అందరికీ షలోం. ఇప్పుడు గెదల్యా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోమ్ గెదల్యా అంటారు. సోమ్ అంటే హీబ్రూలో ఉపవాసం అని అర్థము. ద్రోహంలో చంపబడిన యోధా నాయకుడు గురించి 10 వాస్తవాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గెదల్యా అనే ఆయన యోధా నాయకుడు. ఆయన నెబుకద్నెజరు మరియు అతని సైన్యం యెరూషలేమును పవిత్ర దేవాలయంతో సహా నాశనం చేసిన తర్వాత యూదు నాయకులు చంపబడ్డారు. కొందరిని చెరలోనికి తీసుకుని వెళ్ళబడ్డారు. మిగిలిన యూదులు షాఫాను మనవడు అహికాము కుమారుడు గెదల్యా నాయకత్వంలో మిగిలిపోయారు. గెదల్యా గురించి ప్రవక్తలలో 2 సార్లు చెప్పబడింది. ఒకసారి 2వ రాజులు 25వ అధ్యాయంలో మొత్తం 6 వచనాలు ఉన్నాయి. మరియు మళ్ళీ ఇర్మియా 40వ అధ్యాయంలో మరియు 41లో మరింత వివరంగా రాజులలో అతన్ని గెదల్యాహు అని మాత్రమే సూచిస్తారు. ఇర్మియాలో అతని పేరు గెదల్యాహు అని నమోదు చేయబడిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ రూపం అప్పటి నుండి ప్రాచుర్యం పొందింది. ఇర్మియాను బబులోనీయులు విడుదల చేసినప్పుడు అతన్ని గెదల్యా సంరక్షణలో ఉంచారు. తర్వాత ఇశ్రాయేలీయులను రక్షించేది గెదల్యా ద్వారానే కాబట్టి ఆ ప్రవక్తనే గెదల్యాతో చేరమని తండ్రి చెప్పాడు. శతాబ్దాలుగా బెంజమిన్ దేశంలో మిస్పా మన పూర్వీకుల జీవితాల్లో కేంద్రంగా ఉంది. బెంజమిన్ మరియు మిగిలిన తెగల మధ్య జరిగిన భయంకరమైన ఘర్షణలలో ప్రజలు అక్కడ గుమిగూడారు. మరియు ఇది సమూయేలు ప్రజలను నడిపించిన ప్రదేశాలలో కూడా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మక్కాబీ అయిన యోధా అక్కడ ప్రజలను ప్రార్థనలో నడిపించాడు మరియు ఇది చారిత్రాత్మకంగా ప్రార్థనతో ముడిపడి ఉన్న ప్రదేశంగా వర్ణించబడింది. బలమైన బబులోనియన్లతో వీరిని చలాడియన్లు అని కూడా పిలుస్తారు. పోరాడటం అర్ధరహితమని గుర్తించి బదులుగా అతను ప్రజలను ఇలా కోరాడు: బబులోనియన్ల సేవకులకు భయపడకండి, దేశంలో నివసించి బబులోను రాజును సేవించండి, అది మీకు మేలు చేస్తుంది. ఎలోహిం కూడా ఇదే చెప్పాడు. బబులోను రాజుకి లోబడమని చెప్పాడు. బబులోను రాజు మీద తిరగబడటం వల్ల వీరంతా కూడా చెరలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక్కడ గెదల్యా కూడా ప్రజలకి అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రాజును సేవించండి, మీకు మేలు కలుగుతుందని చెప్తున్నారు. గెదల్యా యూదు శరణార్థులను ఆహారాన్ని సేకరించి ఇంటికి తిరిగి వెళ్ళమని ప్రోత్సహించాడు. బబులోను పాలకుల ముందు వారి తరపున తాను వాదించి దేశంలో శాంతిని కాపాడుతానని ఆయన చెప్పడం జరిగింది. గెదల్యా చుట్టూ గుమిగూడిన వారిలో ఇస్మాయేల్ బెన్ నెతన్యా కూడా ఉన్నాడు. అతను రాజు వంశానికి చెందినవాడు. అతను రాజ్యం తన వారసత్వం అని నమ్మాడు. 2వ రాజులు 25వ అధ్యాయము 22వ వచనము. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానునకు పుట్టిన అహికాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించెను. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేముని పడగొట్టి అక్కడ ఉన్న అధికారుల్ని, రాజుల్ని అందరినీ కూడా వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. యూదా దేశమందు ఉండనిచ్చిన వారి మీద గెదల్యాను అధికారిగా నియమించడం అనేది జరిగింది. యూదా వారి సైన్యాధిపతులందరూ, వారి జనులందరూ బబులోను రాజు గెదల్యాను అధిపతిగా నియమించిన సంగతి విని మిస్పా పట్టణమందున్న గెదల్యా యొద్దకు నెతన్యా కుమారుడైన ఇస్మాయేలును, కారేహా కుమారుడైన యోహానానును, నెటోపాతీయుడైన తన్హుమెతు కుమారుడగు సెరాయాయును, మయాకాతీయుడైన యొకనికి పుట్టిన యజన్యాను కూడిరాగా గెదల్యా వారితోనూ వారి జనులతోనూ ప్రమాణం చేసి, కల్దీయులకు మనము దాసులమైతిమని జడియవద్దు. దేశమందు కాపురముండి బబులోను రాజునకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పెను. అయితే 7వ మాసమందు రాజవంశగుడగు గెదల్యాను అధికారిగా నియమించారు అని తెలిసినప్పుడు వారందరూ గెదల్యా దగ్గరికి రావడం అనేది జరిగింది. గెదల్యా వారితో ఈ విధంగా చెప్పడం జరిగింది: కల్దీయులకు మనము దాసులమైతిమని భయపడవద్దు. దేశమందు కాపురముండి బబులోను రాజుకు మీరు సేవ చేసిన ఎడల మీకు మేలు కలుగునని చెప్పడం జరిగింది. ఇర్మియా 40వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇస్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. గెదల్యాతో యోహానాను ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇస్మాయేలు నిన్ను చంపడానికి వచ్చాడని నీకు తెలీదా అని ఆయన చెప్పడం జరిగింది. గెదల్యా వారి మాట నమ్మలేదు.
కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యంగా ఇట్లనెను, నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును యోధా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇస్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము, ఎవనికి తెలియకుండా నేను వానిని చంపెదను. యోహానాను వచ్చి గెదల్యాతో చెప్పడం జరుగుతుంది, అతను నిన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి నాకు ఆజ్ఞ ఇవ్వు, ఎవరికి తెలియకుండా నేను వెళ్ళి ఇస్మాయిల్ని చంపుతాను అని చెప్పాడు. అందుకు అహికాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో, ఇస్మాయిలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, ఈ కార్యము చేయకూడదు అని ఆయన చెప్పడం జరిగింది. 41వ అధ్యాయము ఇర్మియా. 7వ మాసమున ఏలీషమా మనుమడను నెతన్యాహు కుమారుడును రాజవంశస్థుడునగు రాజు యొక్క ప్రధానులలో ఒకడునగు ఇస్మాయిలను వాడు అతనితో 10 మంది మనుషులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అంటే ఇక్కడ ఒక విందు జరుగుతుంది, అది రోష్ హషనా అని కూడా ఇశ్రాయేలీలు చెప్పడం జరుగుతుంది. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుషులను లేచి షాపాను మనువడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశము మీద అతనిని అధికారినిగా నియమించినందున అతనిని చంపిరి. యోహానాను గెదల్యాతో ముందుగానే చెప్పాడు, అతను నిన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పాడు. నాకు ఆజ్ఞ ఇవ్వు, అతన్ని నేను చంపేస్తాను ఎవరికి తెలియకుండా అన్నాడు. కానీ గెదల్యా ఆ మాట నమ్మలేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఆ పని నువ్వు చేయొద్దు అని చెప్పి ఆపడం జరిగింది. వారు ఆ విందు చేసిన తర్వాత ఆయన మీద పడి వారు ఇస్మాయిలు మిగిలిన 10 మంది కూడా ఆయన్ని చంపివేయడం అనేది జరిగింది. దీన్నే సోమ్ గెదల్యా అంటారు. ఇది 1వ తారీఖున జరిగింది. తిష్రే 3వ తారీఖున ఈ ఉపవాస దినం ఆచరించడం అనేది జరుగుతుంది. గెదల్యా చేతితో కొట్టబడ్డాడు అని వర్ణిస్తుంది. తాల్ముద్ యొక్క జ్ఞానులు ఇలా అడుగుతారు, గెదల్యా వారిని చంపాడా? బదులుగా అతను యోహానాను సలహాను పట్టించుకోకపోవడంతో అతని శిబిరంపై జరిగిన మరణానికి అతనే బాధ్యుడని భావిస్తారు. చెడు వార్తలను ఒకరు అంగీకరించకపోవచ్చు, కానీ అవి నిజమేనని అనుమానించాలి. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు నెబుకద్నెజరుకి భయపడి ఐగుప్తుకు పారిపోవడం అనేది జరిగింది. తండ్రి వారిని అక్కడ రక్షించడని హెచ్చరించిన ఇర్మియా హెచ్చరికకు విరుద్ధంగా మిగిలిన వారు ఐగుప్తుకు పారిపోయారు. ఇర్మియా ముందుగానే వారికి చెప్పడం జరిగింది, నెబుకద్నెజరుకి లోబడి ఉండండి అని చెప్పారు. కానీ ఆయన మాట కూడా వాళ్ళు వినలేదు, ఎందుకంటే భయపడ్డారు. ప్రతి సంవత్సరం రోష్ హషానా తర్వాత షబ్బతు వస్తే తర్వాత రోజుకి ఈ ఉపవాస దినాన్ని వాయిదా వేయడం అనేది జరుగుతుంది. ఇది సంవత్సరంలో 7వ నెలలో వస్తుంది కాబట్టి దీనిని జకర్యా 7వ ఉపవాసంగా వర్ణించాడు. జకర్యా మాటలు త్వరలోనే నెరవేరాలని, అన్ని ఉపవాస దినాలు దీనితో సహా వేడుకలు మరియు ఆనంద దినాలుగా మారాలని ప్రార్థనాపూర్వకమైన కోరికతో మనం ముగిద్దాం. ఇలాంటి విషయాలు మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.